జై గురుదేవ్. ఆదిశక్తి లీలా కథలు 20వ రోజు. చాప్టర్ 35. మోహపాశములు వివేకమును కట్టిపడేస్తాయి. ఆదిశక్తి లీలా కథా స్వరం ప్రకృతిలోని ప్రతి కణములోనూ వినిపిస్తూ ఉంటుంది. అనంతముగా విస్తరించి ఉన్న ప్రకృతి యొక్క లోగిలిలో ఎన్నెన్ని రూపములు ఆకారములు ఉన్నాయో వాటన్నింటికీ ఆధారము భగవతి ఆదిశక్తియే. ప్రాణులైనా లేక వనస్పతులైనా లేక దేవాసురులైనా లేక వివిధ లోకములు లేక సువ్యాప్తమై ఉన్న బ్రహ్మాండములైనా సరే వాటన్నింటి రూపము మరియు ఆకాశములలో జగన్మాత ఆదిశక్తియే వ్యాపించి ఉన్నది. మనిషి చిత్తము, చింతన, చేతనల ప్రత్యేక తరంగాలు, కదలికలు అన్నీ ఆదిశక్తి లీలాకథ యొక్క శృంఖలతో అనుసంధానమై ఉన్నాయి. మాత భవానీ నుండి వేరుగా ఏదీ లేదు. సంపూర్ణ అస్తిత్వము జగన్మాత నుండే ఉద్భవించి ఆమెలోనే పల్లవించి తిరిగి ఆమెలోనే విలీనమైపోతుంది. మనిషి తన చిత్తము, చింతన మరియు చేతనలను పురస్కరించుకునే మార్గములో ఏ రీతులలో మున్ముందుకు సాగుతూ ఉంటాడో ఆయా రీతులలోనే అతనిలో స్వయముగా ఈ సత్యము సుస్పష్టంగా ప్రకటితమవుతుంది. అయినప్పటికీ ఈ సంస్కరించబడే పదము సుగమమైనది కాదు. ఈ త్రోవ కంకర, మట్టి దిబ్బలు, రాళ్లు, రప్పలు, ముళ్ల పొదలతో కూడినది. కర్మ సంస్కారముల కంకర, రాళ్లు, రప్పలు అక్కడుంటాయి. ఈ మార్గమున ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని చోట్ల పుణ్యముల యొక్క పుష్పములు లభిస్తే మరికొన్ని చోట్ల పాప పంకిలములో కాళ్లు కూరుకుపోతాయి. స్మృతుల యొక్క దట్టమైన వనములు, సంస్కారముల యొక్క పర్వత శిఖరములు, లెక్కలేనన్ని మోహపాసములు ఇక్కడ అడుగడుగున అవరోధములు కల్పిస్తాయి. అయినప్పటికీ సాధనకు సమర్పితమై ఉన్న దృఢ సంకల్ప బలము కలవారు నిరంతరము మున్ముందుకు సాగుతూనే ఉంటారు. దుర్గమత్వము వారిని అలసటకు లోను చెయ్యలేదు. సుగత్వము వారిని విశ్రాంతి తీసుకునేటట్లు చేయలేదు. లీలామయి యొక్క ఈ లీలాకథలో వర్ణించబడిన మహారాజు సురదుడు మరెక్కడో లేడు. అతను మా యొక్క, మీ యొక్క, మనందరి యొక్క జీవాత్మయే. అతని ప్రతి అనుభూతి మనందరి స్వీయ అనుభూతియే. అతని జీవితములో ఎదురు నిలిచే సంకటములు మన స్వజీవనము సంకటములే. అవన్నీ మమతామయి అయిన మాత కృపచేత తిరస్కరించబడి పటాపంచలైపోతాయి. మహారాజు సురదుని జీవితములో వలెనే ప్రతి సాధకుని జీవితములో కష్టములు రావటం, మాత కృప ప్రసరించబడటం అనే అనుభవము ఎన్నడూ సమాప్తమవ్వదు. అంతర్మనస్సు యొక్క అంతర్వనములో సాధన యొక్క ప్రతి కుంగ్రొత్త ఆయామము సాధకుడు అన్ని రకాలుగా కొత్త సంకటములతో తలపడేటట్లు చేస్తుంది. ఈ సంకటములు సమీపించినంతనే జగన్మాత స్మరణ మరియు సమర్పణలో భావనాత్మకంగా లీనమైన సాధకుని భావచేతనలో తక్షణమే భగవతి యొక్క సంపూర్ణమైన నవీన రూపం ప్రకటితమవుతుంది. తత్ప్రభావము చేత కేవలము ఆపదలు సమాప్తమైపోవటమే కాదు, సాధకుడు ఒక క్రొత్త శక్తిని పొంది సమర్థుడు, శక్తి సంపన్నుడుగా రూపుదాలుస్తాడు. సాధకుడు మాతను విస్మరించి తిరిగి మోహంతో నిండిన స్మృతులలో మునిగిపోయినప్పుడు క్లేశములు ఎదురు నిలుస్తాయి. మరలా సాధకునికి ప్రపంచము మరియు ప్రాపంచిక బంధుత్వములు స్మరణలోకి వస్తూ ఉంటాయి. ఇందుచేత అనుభవజ్ఞులు సాధనా పదములో ప్రయాణిస్తున్న సాధకునికి భగవతిని విస్మరించడం కంటే మించిన పెద్ద విపత్తు ఏదీ ఉండదు. దేవిని స్మరించడమును మించిన సంపదలు మరేదీ లేదు అని చెబుతారు. ఆదిశక్తి లీలాకథ గత భాగములో సురద మహారాజు ఆదిశక్తి కృపచేత వనములోని ఆపదలు, అవరోధములన్నింటినీ అధిగమించి మహర్షి అయిన మేధుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. ఈ ఆశ్రమము అంతా మేధా మహర్షి యొక్క తపః కాంతులతో నిండి ఉన్నది. అక్కడ నలుచెరుగుల శాంతి యొక్క సుఖప్రదమైన సామ్రాజ్యం ఉన్నది. ఆశ్రమములో వైరము లేదు, అసమానత లేదు. ఇక్కడ పాశవికత్వము కూడా పరివర్తితమై పావనత్వం యొక్క రూపు ధరించినది. మేధా మహర్షి ఆశ్రమము అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. మహారాజు సురదుడు కూడా ఆశ్రమములో తనకు తాను సంతాపముల నుండి ముక్తుడైనట్లుగా అనుభూతి చెందాడు. ఇక్కడ కాలు పెడుతూనే రాజుకు ఇప్పటి వరకు తాను గత కాలంలో సహించిన కష్టములు, సమస్త విషాదములు, బలహీనతలు, వేదనల నుండి ముక్తి లభించినది. అయితే ఈ విశ్రాంతి సమయములో అతని మోహపు బీజములు మరలా విజృంభించసాగాయి. ఆత్మీయులు అని అనుకున్న వారంతా అతనితో పరాయి వారి వలె నీచముగానే ప్రవర్తించారు.
వారందరూ అతనికి ఇప్పుడు గుర్తుకు రాసాగారు. స్మృతుల యొక్క సంవేదనలో పలు రకాలుగా అతని చింతన, చేతన మరియు చిత్తభూమిని ఆవరించాయి. మోహము చేత వికలుడైన మహారాజు సురధుని ఈ మానసిక స్థితి పరమ పావనమైన ఆదిశక్తి లీలాకథ యొక్క తర్వాతి శ్లోకంలో వర్ణించబడినది. సో చింతయత్తదా తత్ర మమత్వా కృష్ణచేతనః మత్పూర్వైః పాలితం పూర్వం మయాహీనం పురం హితత్. అర్థము: ఆ సురధ మహారాజు మమత చేత ఈ రీతిగా ఆలోచించసాగెను. పూర్వకాలంలో మా పూర్వరాజులు ఏ నగరమును పరిపాలించినారో అది ఇప్పుడు నాకు దూరమైనది అని. ఆదిశక్తి లీలాకథ యొక్క ఈ శ్లోక మంత్రము కేవలము మహారాజు సురధునిదే కాక స్వయముగా మనందరి జీవితాల యొక్క సాధనానుభూతి. జగన్మాత యొక్క అనంతమైన కృపచేత జీవితంలో సద్గురువు లభిస్తాడు. కాని మనము ఆ సాన్నిధ్యమును పొంది కూడా ఆయన సమ్ముఖమునకు చేరలేకపోతున్నాము. సదా ఆయన నుండి విముఖులమై మెలుగుతున్నాము. ఇది స్వీయ దుష్కృత జన్య దౌర్భాగ్యము చేత ఎదురైన అవరోధము అనండి, లేదా మరేదైనా అనండి. కాని తత్ఫలితముగా గురువు నుండి విముఖులమై జీవిస్తున్నాము. ఆయన దగ్గర ఉంటూ కూడా మానసికంగా ఆయన నుండి దూరముగానే ఉంటున్నాము. ప్రాపంచిక సంబంధముల పట్ల మనకు గల మోహమే దానికి కారణము. అందువల్ల మనము మన ఆత్మకు పరమ స్నేహితుడు, సుఖప్రదుడు, సహృదయుడు అయిన సద్గురువు యొక్క ప్రేమానుభూతిని అందిపుచ్చుకోలేకపోతున్నాము. సద్గురువు మనలను తిరిగి తిరిగి తమవానిగా చేసుకుంటున్నారు, తమకు చెందిన వారిగా స్వీకరిస్తున్నారు. ఆయనకు మనకు మధ్య గల అభిన్నత్వమును బోధిస్తున్నారు. కాని మనము ప్రతిసారి ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటున్నాము, విముఖులమై మెలుగుతున్నాము. అలా ఎందుకు చేస్తామంటే మన చేతన మమతతో ఆవరించబడి ఉంటుంది. మన వివేకము అనే సూర్యుడు మోహములనే మేఘమాలికల చేత కప్పివేయబడి ఉన్నాడు. సామాన్యమైన సాధకులతో పాటు మహామానవుల జీవితములలో కూడా ఈ స్థితి వస్తుంది. భగవతి మహాకాళి యొక్క అనన్య సాధకులైన శ్రీరామకృష్ణ పరమహంస జీవితమునకు చెందిన ఒక రహస్యమైన విషయము కలదు. ఆ రోజులలో శ్రీరామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలోని కాశీమందిరంలో నివసిస్తూ ఉండేవారు. కాళీమాత పూజ, అర్చన, వందనములు ఆచరిస్తూ అక్కడ ఆయన తమ లీలా సహచరుల కోసము ఎదురు చూస్తున్నారు. తమ యుగ కర్మను మున్ముందుకు తీసుకెళ్లటలో సహాయపడే ఆత్మీయుల కొరకు ఆయన ప్రతీక్షిస్తున్నారు. ఆయన మాటలలోనే చెప్పాలంటే అప్పుడు మేము ఇంటి పైభాగమునకు చేరుకొని అందరినీ ఆహ్వానిస్తూ ఉండేవారం. వారిని శీఘ్రమే మా వద్దకు పంపమని మాతను వేడుకుంటూ ఉండేవారం. ఆయన పిలుపు ప్రభావము మరియు మాత కృప, ఈ రెండింటి సంయుక్త ప్రభావం వలన ఒక్కొక్కరుగా అందరూ రాసాగారు. ఈ క్రమములోనే తరుణ వయసులోకి అడుగు పెడుతున్న నరేంద్రనాథ్ కూడా వచ్చాడు. అతనిని చూస్తూనే శ్రీరామకృష్ణ పరమహంస హర్షముతో భావ విహ్వలులయ్యారు. ఆయన నరేంద్రుడిని భావభరిత హృదయంతో ఆహ్వానించినారు. కాని ఇది ఆయన పిచ్చి అయి ఉండవచ్చునేమోనని నరేంద్రుడు భావించినాడు. అప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస తమ మరియు నరేంద్రుల మధ్య ఉన్న సంబంధములను గుర్తు చేయుట కొరకు నరేంద్రుని ఛాతిని చేతితో స్పృశించారు. తక్షణమే నరేంద్రుని చేతన ఒక్కసారిగా ఊర్ధ్వగామి అయినది. ఈ వేగమును నరేంద్రుడు సహించలేకపోయినాడు. అరే, నాకు తల్లిదండ్రులున్నారు, సహోదరులున్నారు, నువ్వు నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు అని పెద్ద పెద్దగా అరవసాగాడు. శ్రీరామకృష్ణ పరమహంస వివసులై నరేంద్రుడిని సామాన్య భావ భూమికలోకి తీసుకురావలసి వచ్చింది. మహారాజు సురధుని చిత్తము మేధామహర్షి సాన్నిధ్యంలో ఉంటూ కూడా మోహగ్రస్తమైనది. తన నుండి బలవంతముగా లాగుకొనబడిన నగరం గురించే అతను మళ్లీ మళ్లీ ఆలోచిస్తున్నాడు. తిరిగి తిరిగి గడిచిన స్మృతులు అతనిని చుట్టుముట్టుసాగాయి. మోహపు సంకెళ్ళు అతని వివేకమును బంధించసాగాయి. అతని సాధనా పదములో ఈ క్రొత్త సంకటము ఉద్భవించినది. ఈ శ్లోక మంత్రంలో దాగి ఉన్న ఈ సాధన అనుభవమే కాక దీని సాధన విధానము కూడా ఇక్కడ చెప్పబడుతున్నది. సాధన విధానము. వినియోగః. ఓం అస్య శ్రీ సోచింతయత్తదా
इति सप्तसति द्वादशमन्त्रस्य श्रीवेदव्यास ऋषिः श्रीमहाकाली देवता क्लीं बीजं हाकिनी शक्तिः धूमा महाविद्या रजोगुणः त्वज्ञानेन्द्रियं गाम्भीर्यरसः गुदकर्मेन्द्रियं गम्भीरस्वरं जलतत्त्वं निवृत्तिकला खूम् उत्कीलनं मत्स्यमुद्रा मम ज्ञानभक्ति वैराग्य क्षेम स्थैर्य आयु आरोग्याभिवृद्ध्यर्थं श्री आदिशक्ति माता गायत्री रूपेण योगमाया भगवती श्री महादुर्गा प्रसाद सिद्ध्यर्थं च नमोयुत प्रणव वाग्बीज स्वबीज लोम विलोम पुटितोक्त द्वादश मंत्र जपे विनियोगः। करन्यासము ओम ऐं क्लीं अंगुष्ठाभ्यां नमः नमो नमः तर्जनीभ्यां नमः सोचिन्तयत्तदा तत्र मध्यमाभ्यां नमः ममत्वा कृष्णचेतनः अनामिकाभ्यां नमः मत्पूर्वैः पालितं पूर्वं कनिष्ठिकाभ्यां नमः मया हीनं पुरं हि तत् करतलकरपुष्टाभ्यां नमः। षडङ्गन्यासము ओम ऐं क्लीं हृदयाय नमः ओम नमो नमः शिरसे स्वाहा ओम सोचिन्तयत्त दातत्र सिकायैव षट् ओम ममता कृष्णचेतनः कवचायहम् ओम मत्पूर्वैः पालितं पूर्वं नेत्रत्रयाय वौ षट् मया हीनं पुरं हि तत् अस्त्राय फट्। ध्यानम् वामे कर्णे मृगाङ्कं प्रलयपरिगतं दक्षिणे सूर्यबिम्बं कण्ठे नक्षत्रहारं वरविकट जटाजूटके मृण्डमालां स्कन्दे कृत्वो रगेन्द्र ध्वजनिकरयुतं ब्रह्मकङ्कालभारं संहारे धारयन्ति मम हरतु भयं भद्रदा भद्रकाली। मंत्रम् ओम ऐं क्लीं नमः सोचिन्तयत्तदा तत्र ममत्वा कृष्णचेतनः मत्पूर्वैः पालितं पूर्वं मया हीनं पुरं हि तत् नमो म्लीं ऐं ओम। सहस्रजपात् सिद्धिः सर्षप्तिलैश्च होमः ఆవాలు నువ్వులు కలిపి హోమము చేయవలెను। గాయత్రీ మహామంత్ర జపము 10 సహస్రము గాయత్రీ విధానేన దశాంశ హోమః గాయత్రీ మహామంత్ర జపము 10,000 చేయాలి। గాయత్రీ విధి విధానముతో దశాంశ హోమం చేయాలి। 10 మాలలు గాయత్రీ చేసి 1 మాల సప్తసతీ మంత్రం చేయాలి। ఈ విధముగా 10 రోజులు చేయవలెను। ఆ తరువాత ప్రతిదానికి దశాంశ హవనం చేయాలి। ఆధ్యాత్మిక ఫలశ్రుతి మోహ వికారములు ఎందుకు ఏర్పడతాయనే జ్ఞానము కలుగుతుంది। లౌకిక ఫలితము భావనాత్మకమైన వేదన శమిస్తుంది। గాయత్రీ మంత్రంతో పాటు ఈ సప్తసతీ మంత్రం యొక్క సమన్విత సాధనతో సాధకులు స్వయముగా తమలో ఉన్న మోహమును గుర్తించగలుగుతారు। విరహము వియోగముల యొక్క స్థితులలో భావ సంవేదనలు వ్యక్తిని అతిగా వికలం కావిస్తాయి అన్నది ప్రాపంచిక ఆధ్యాత్మిక జీవన సత్యము। మోహజనిత అజ్ఞానమే ఈ వికలత్వమునకు కారణము। ఏ రకమైన బౌద్ధిక విషయములలోనూ తర్క వితర్కములలోనూ ఇవి నశించవు। ఇవి కేవలము సంస్కారములు నశించినప్పుడే సమాప్తమవుతాయి। ఒకవేళ గాయత్రీ మంత్రంతో పాటు ఈ సప్తసతీ మంత్ర సాధన చేసినచో దాని ప్రభావము చేత సంస్కారములు నష్టమగుట సంభవమే। ఈ అవకాశాలను సాధకుడు తన జీవితములో సాకారము చేసుకొనవచ్చును। ఎందుకంటే మోహం ఉన్నప్పుడు ప్రసన్నత లభించదు, తృప్తి చేకూరదు। మోహమునకు చెందిన భ్రమ నశించినప్పుడే ప్రసన్నత మరియు ప్రకాశము రెండూ లభించుట సంభవమవుతుంది। జై గురుదేవ్, జై హింద్, జై భారత్, జై జై మహాకాల్।